ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. మరి లాస్ట్ వీక్ వెన్స్డే మనం సమాధానం గురించి ధ్యానించుకున్నాము. మరి ఈరోజు కూడా మనము సమాధానం గురించి ధ్యానించుకోబోతున్నాము. మరి మనము ఈ యొక్క సొసైటీలో ఎప్పుడైతే దేవుని కలిగి ఉండి దేవుని యొక్క ఆజ్ఞను నడుస్తూ ఉంటామో, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటామో, ఆయన యొక్క శిలువను ఎత్తుకొని మనం నడుస్తూ ఉంటామో, ఖచ్చితంగా మన యొక్క లోకంలో మనకు కొన్ని వ్యతిరేకతలు మనకు కనబడుతుంటాయి, ఎదురవుతూ ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవాలి. కొంతమంది మనుషుల నుండి మనం అవమానాలు కొన్ని ఎదుర్కోవాలి. కొంతమంది మనుషుల నుంచి వ్యతిరేకతను మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మన యొక్క జీవితంలో వస్తాయి. ఎందుకంటే మనం సత్యమును అనుసరించి నడుస్తున్నప్పుడు, నా బైబిల్కు వ్యతిరేకంగా, నా దేవునికి వ్యతిరేకంగా నేను చెయ్యను అని చెప్పి ఎప్పుడైతే మనం నిలుచుంటామో, ఖచ్చితంగా మనుషులు మనల్ని ఏదో ఒక రకంగా ఇరికించాలని, బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. మరి యోసేపు జీవితంలో చూసినట్లయితే, మరి పొతీఫెర భార్య తనని ఎంతో బలవంతం చేసినప్పుడు, ఎంతో శోధించినప్పుడు, నా దేవునికి వ్యతిరేకమైన కార్యం నేను ఎలా చేయగలనని అక్కడి నుంచి పారిపోయాడు. మరి ఏదో ఒక రకంగా ఇరికించాలని చూసిందా ఆమె? ఖచ్చితంగా మరి చేయని తప్పు శిక్ష అనుభవించాడు. మరి అదే విధంగా మనం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు, మనం దేవుని అనుసరించి, దేవుని యొక్క సత్యమును మనం అనుసరించి నడుస్తున్నప్పుడు, ఖచ్చితంగా కొన్ని వ్యతిరేకతలు మనము మన యొక్క తోటి సహోదరుల నుంచి, తోటి వ్యక్తుల నుంచి, మనం వర్క్ చేస్తున్న వర్క్ ప్లేసెస్లో కానీ, మనం ఉంటున్న ప్రదేశాల్లో కానీ, మనం చదువుకుంటున్న మన యొక్క స్కూల్స్లో, కాలేజెస్లో కానీ ఇలాంటి ఫేస్ చేయవలసింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఫేస్ చేయవలసి వస్తుంది. ఆ టైంలో మనం ఎలా ఉండాలి అంటే, మరి వాక్యం అయితే ఒకటి సెలవిస్తుంది, చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం కనుక మనం చూసినట్లయితే, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఇవి. నేను భూమి మీదకు సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానము కాదు అని వాక్యం సెలవిస్తుంది. మరి లాస్ట్ వీక్ ఏమో యోహాను సువార్త మరి 14వ అధ్యాయంలో మనం ధ్యానించుకున్నది ఏంటంటే, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పి. హిస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని యెషయా గ్రంథంలో మనకి వాక్యం సెలవిస్తుంది. మరి యేసుక్రీస్తు జనన సమయంలో దూతలందరూ కూడా సర్వోన్నత స్థలములలో సమాధానము అని వారు దేవుని కీర్తించారు. ఆయన సమాధానంకు కర్త అయిన ఆయనకు పేరుంది. ఆయన సమాధానంకు కారకుడై ఉన్నప్పుడు ఎందుకు దేవుడి యొక్క మాట అన్నాడు అంటే, మనము ఈ యొక్క కాంటెక్స్ట్ని కూడా మనం చదవాలి. చాలా మంది యొక్క వర్స్ తీసుకొని చాలా మంది వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకు నీ దేవుడు ఏంటి సమాధానంకు కర్తయ్య లేడు అని ఆయన నోటంటే ఆయన చెప్పాడు కదా అని చెప్పి దీన్ని తీసుకొని చాలా డిబేట్స్ చాలా చేస్తూ ఉంటారు. అయితే మన యొక్క కాంటెక్స్ట్ని చదివినట్లయితే, ఈ యొక్క కాంటెక్స్ట్లో దేవుడు తన యొక్క శిష్యులందరినీ ఏర్పరచుకున్న తర్వాత డిసైపుల్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వారు ఎలా ఉండాలి, వారి మాట ఎలా ఉండాలి, వారు ఎక్కడ సువార్త ప్రకటించాలి, వారు ఎలా ప్రవర్తించాలి, వారు ఎలాగా శిష్యులుగా వారు ఉండాలి అని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన యొక్క మాట కూడా చెప్పారు, నేను సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి అని చెప్పి. ఎప్పుడైతే దేవుని అనుసరిస్తామో, ఎప్పుడైతే ఆయన యొక్క మార్గంలో అనుసరిస్తామో, ఖచ్చితంగా మనకి కొన్ని వ్యతిరేకతలు ఎదురవుతాయి. ఇక్కడ మనం 2 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే పర్పస్ అండ్ ఎఫెక్ట్. పర్పస్, ఎఫెక్ట్ కూడా మనము 2 విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. పర్పస్ అంటే ఉద్దేశం, ఎఫెక్ట్ అంటే పరిణామము, కాన్సిక్వెన్స్ అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం అయితే కాదు గొడవలు పెట్టాలని, డిస్ప్యూట్స్ కలుగజేయాలని, సెపరేట్ చేయాలని దేవుని ఉద్దేశం అయితే కాదు. వన్స్ ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఉంటామో, ఖచ్చితంగా ఒక లోకం నుంచి వ్యతిరేకతలు వస్తాయి. అందుకని ఈ యొక్క వర్స్, ఈ యొక్క కాంటెక్స్ట్లో ఈ యొక్క వర్స్ దాన్ని మనము అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశం అయితే డిస్ప్యూట్స్ కలగజేయాలని కాదు, మరి గొడవలు పెట్టాలని కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశం అయితే కాదు. కానీ మనము ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో, ఖచ్చితంగా మనకు కొన్ని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. ఖడ్గము వంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. వాటిని బట్టి మనం చాలా బాధపడుతూ ఉంటాము. మరి చాలాసార్లు మనం బాధపడతాం కదా, ఎందుకు వీరు నన్ను చూస్తుంటే ఎందుకు ఇలాగా అయిపోతున్నారు, నన్ను ఎందుకు ఏదో రకంగా బాధపరచాలని చూస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం.
మరి బై బర్త్ క్రిస్టియన్స్ కాకుండా చాలామంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వారి యొక్క లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఏంటి అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీలో వారు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎలా అంటే వన్స్ ఎప్పుడైతే వారు దేవుని నమ్ముకొని దేవుని కలిగి దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని యొక్క మార్గంను అనుసరిస్తున్నప్పుడు ముందు వ్యతిరేకత ఎక్కడి నుంచి అంటే కుటుంబస్తుల నుంచే వారికి ఆ వ్యతిరేకతలు ఎదురయ్యి వారు చాలా బాధపడుతూ ఉంటారు. మరి వాక్యంలో ఇక్కడ అదే కదా, ఒక మనుషునికిని తండ్రికిని కుమార్తెకును తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుది అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? దేవుని యొక్క పర్పస్ అయితే కాదు, దేవుని యొక్క ఉద్దేశం అయితే కాదు, కానీ ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో ఖచ్చితంగా ఇవన్నీ మనకు జరుగుతాయి. ఎందుకంటే మనము దేవుని యందు నడుస్తున్నప్పుడు ఈ యొక్క లోకముకు మనం నచ్చము ఖచ్చితంగా. అప్పుడు మనము దేవుని నిమిత్తమై హింసింపబడుతున్నప్పుడు, దేవుని నిమిత్తమైన మనము అవమానపడుతున్నప్పుడు, దేవుని నిమిత్తమై మనం మాటలు పడుతున్నప్పుడు వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మనము ధన్యులము. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే బియాటిట్యూడ్స్, ధన్యతలు మనకి కనబడతాయి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ వరీ, బాధపడద్దు. మరి దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉంటామో కొన్ని ఇలాంటి పరిస్థితులు, సెపరేషన్స్ అనేవి మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనకి చాలా వస్తాయి. ఆ టైంలో దేనికి కూడా కృంగిపోవద్దు, బాధపడద్దు. కొన్ని ఇబ్బందులు విత్ ఇన్ ద ఫ్యామిలీలో మనకి కలుగుతూ ఉంటాయి. మరి మనం వర్క్ చేస్తున్న వర్క్ ప్లేసెస్లో కలుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు బాధపడద్దు, కానీ ఆనందంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే దేవుని నిమిత్తము నేను హింసింపబడుతున్నాను, దేవుని నిమిత్తము నేను అవమానపడుతున్నాను, నేను సత్యం అనుసరించి నడుస్తున్నందుకే కదా ఈ ప్రజలందరూ నా మీద చెడ్డ మాటలు పలుకుతున్నారని చెప్పి మీరు ఆనందించాలే కానీ దేనికి కూడా భయపడద్దు, బాధపడద్దు. ఖచ్చితంగా దేవుడు వాటి నుంచి ఏదో ఒక రోజున వారి యొక్క మనస్సును కూడా, వారి యొక్క హృదయంను కూడా దేవుడు మార్చివేస్తాడు. సో దేనికి దిగులు చెందొద్దు. ఈ యొక్క వాక్యం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా యేసయ్యా నీకే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే వాక్యంను వింటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ నిమిత్తము మేము హింసింపబడుట, నిందింపబడుట, చెడ్డ మాటలల్లా మేము కలిగి ప్రభా, ఎదుటి వారు మమ్మల్ని చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా ప్రభా, మేము దాని నిమిత్తము మేము బాధపడకుండా ధన్యకరంగా మేము భావించే భాగ్యాన్ని నీవే మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా యేసయ్యా ప్రభా, నీ యొక్క కృపను, నీ యొక్క కాపుదలను నీవే మా అందరికీ కూడా నీవే అనుగ్రహించి నీ యొక్క ఆరోగ్యమును ప్రభా, నీ యొక్క నడిపింపును దయచేయమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. God bless you. Have a blessed day.